స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి కీర్తనలు మొదటి కీర్తన చదువుకుందాం. మొదటి కీర్తనను నేటి దినమున మనం ధ్యానం చేసుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్కులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలవల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకట్లో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ఇగో ప్రభా, మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కోలంక ప్రాంతాన్ని పెట్టి ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ స్వార్థ సంఘాన్ని పెట్టి మీకు వందనాలు. ఈ దినమందు ఆశతో చేరువచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రములు నాయన. ఇగో చదవబడినటువంటి లేఖనము ద్వారా నీ దాసు నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మ చేత అభిషేకించి వినుచున్న వారందరికీ మేలు కలుగునట్లుగా, అపవాద శక్తులకు నాశనం అపజయము కలుగునట్లుగా, మీ నామమంతటికి మహిమ కలుగునట్లుగా నీవే నీ దాసును అభిషేకించి వాడుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. లైవ్ లో ద్వారా మరి ప్రార్థిస్తూ మమ్మల్ని దేవుని సన్నిధిలో జ్ఞాపిస్తున్న ప్రార్థన పనులందరికీ యేసయ్యలో వందనాలు. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుని ప్రభు బలలో పొందుతాం. మొదటి కీర్తన అంతా రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలను దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, నీతిమంతుడు అనేటువంటి భాగం ఒకటి, నీతిమంతుణ్ణి చెడగొడుతున్నటువంటి భాగము ఒకటి కనబడుతున్నది. హల్లెలూయా. అంటే ఆ మూడో లైన్లో చెప్పినట్లుగా, అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. అంటే నీతిమంతుడు చేస్తున్నటువంటిదంట సఫలమవుతుందంట. కానీ ఆ మొదటి కీర్తనలో చెప్పాడు, నీతిమంతుడికి అనేకమైనటువంటి వ్యతిరేకతలు, ఆపదలు కలుగుతాయి. ఎందుకంటే నీతిమంతుడు ఫలించకుండా ఉండాలనేది సాతానుడి యొక్క కుట్రమాట. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మంచిది. నీతిమంతుడు ఏమవుతుందంట, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతయు సఫలమగును. కాబట్టి నీతిమంతులు చేస్తున్నటువంటిదంట సఫలమగు అవుతుంది. కాబట్టి దుష్టుడు ఏం చేస్తున్నాడంటే, మనం నీతిమంతులుగా ఉండకుండా, మనం ఫలించకుండా మన మీద దాడి చేస్తూ ఉన్నాడట. కాబట్టి ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి ఈ ఆరాధనలో మనం చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, మనల్ని నీతిమంతులుగా ఉండనివ్వకుండా, మనము నూరంతలుగా ఫలములు పొందకుండా మనలను బలహీనపరుస్తూ మన మీద దాడి చేస్తున్నటువంటి శక్తులను మనము ఎదిరించడానికి మనం పూనుకోవాలట. హల్లెలూయా. కాబట్టి చెప్తున్న లేఖనం, 6వ వచనం, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపు. నీతిమంతుల అంట మార్గం అంట దేవుడికి తెలుసు అంట. హల్లెలూయా. కనుక దుష్టుల మార్గము నాశనమునకు నడుపుతుంది. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారందరినీ బైబిల్ ఏం చెప్పిందంటే నీతిమంతులు అని చెప్పింది కదా. నీతిమంతులు.
కానీ యేసు రక్తంలో కడగబడినటువంటి వారందరూ కూడా ఫలిస్తూ ఉన్నారా? ఫలిస్తున్నారా? ఫలించలేదు. ఎందుకు అంటే కొంతమందిని దుష్టుడు తన ఆలోచన చొప్పున నడిపిస్తూ ఉన్నాడట. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును విమోచించి రక్షించుకుని దేవుడు కనానులోనికి నడిపిస్తే కొందరిని సాతానుడు ఏం చేశాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడిపించాడు కొందరిని సాతానుడు. హల్లెలూయా. కొందరిని సాతానుడు తనకు నచ్చినట్లుగా నడిపించాడు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటుంది. కయీనును కూడా సాతానుడు ఆదాముకి అవ్వకి పుట్టినటువంటి మొదటి సంతానమైన కయీను కూడా ఎందుకు అలా అయిపోయాడంటే దుష్టుడు తన ఆలోచన చొప్పున నడిపించాడు. అంటే తను దుష్టుడు ఆలోచన చొప్పున తన పని చేయడానికి పూనుకున్నాడు. హేబేలు లోబడినట్లుగా కయీను తల్లిదండ్రులకు లోబడలేదు, దేవుని మాటకు లోబడలేదు. కనుక తను దుష్ట ఆలోచన చొప్పున తను నడిచాడు. చిన్న వయసులో ఈరోజు మొదటి సందేశము సత్యమును అనుసరించి నడుచుకోవాలి. సత్యం నీలో ఉందా అనేటువంటి టైటిల్. సో అక్కడ గాయు తన పిల్లలను సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని దాన్ని బట్టి సంతోషించాడు. దేవుడు సంతోషిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే నన్ను బట్టి నిన్ను బట్టి సంతోషిస్తూ ఉంటాడో ఆ సంతోషము దేవునికి కలగకుండానట్లు మనల్ని పెట్టే దేవునికి దుఃఖము కలుగునట్లు సాతానుడు ఏం చేస్తున్నాడంటే తన ఆలోచనలు దేవుని సంఘములోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. అందుకనే అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగూ రాశారు. 3:15 నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియాలని ఈ సంగతులను నీకు రాయించున్నాను. చాలండి. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయించున్నాను. నిజమే. అంటే దేవుని సంఘములో ఉన్నటువంటి దైవజనుడు గాని దేవుని సంఘములకు వస్తున్నటువంటి దేవుని పిల్లలు గాని ప్రవర్తించవలసినటువంటి ఒక క్రమం అనేది దేవుడు పెట్టాడు. నేను బోధకుడిని కదా, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను, నాకు నచ్చినట్లుగా నువ్వు ఉండు అని అనడానికి వీలు లేదు. నేను ధనవంతుణ్ణి కదా, నువ్వు నాకు నచ్చినట్లుగా ఉండు అని బోధకుడిని మిగిలిన వారు అనడానికి కూడా వీలు లేదంట. అంటే దేవుని సంఘము జీవము కలిగినటువంటిదంట. ఆ సంఘానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కాపరి గాని విశ్వాసులు గాని అందరూ కూడా ఏంటంట ప్రవక్తన అంటే ప్రవర్తించవలసినటువంటిది ఒకటి ఉంది. అంటే నాకు నచ్చినట్లుగా నేను ప్రవర్తించకూడదట, నీకు నచ్చినట్లుగా నీవు ప్రవర్తించకూడదంట. అంటే దేవుడే తన ఆత్మ ద్వారా నన్ను ఎలా నడిపించాలో నిన్ను ఎలా నడిపించాలో దేవుడికి తెలుసు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున కొంతమంది ఏం చేస్తున్నారంట, అలా దేవుని సంఘమును పాడు చేయడానికి దుష్టుడు ఆలోచన చొప్పున బయలుదేరారు. ఈరోజు 2వ రాకడకు సిద్ధపడుతున్నటువంటి దేవుని సంఘాన్ని సాతానుడు మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళిపోయాడంటే అసలు దేవుడే ఎందుకు వచ్చాడో మొదటిసారి తెలియనట్టు పరిస్థితి అయింది. దేవుడే మొదటిసారి ఎందుకు వచ్చాడో తెలియనటువంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు 2వ రాకడ కొరకు ఎలా సిద్ధపడతారండి? అవునా? సిద్ధపడలేరు. ఒక భక్తుడు అన్నాడు, మనమందరం 2వ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం కానీ అసలు మొదటి రాకడ ఎందుకు వచ్చాడో కూడా ఇంకా జనాలకి తెలియలేదు అని చెప్పాడు. చాలా వింత కదా. మొదటిసారి ఆయన ఎందుకు వచ్చాడో తెలియలేదు, 2వ రాకడ కోసం మాట్లాడుతున్నాం అన్నాడు ఒక భక్తుడు. అంటే భక్తుల హృదయంలో ఆ భావజాలాన్ని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి మొదటి కీర్తన సండే స్కూల్ పిల్లల కంఠస్థ వాక్యమే. ఇదేంటి మొదటి కీర్తన అని నేను కూడా అనుకున్నాను. ఏమో తెలియదు, మరి ఆయన మొదటి కీర్తన చూపించాను నాకు. నేను కూడా ఆలోచన కలిగి ఉన్నాను. మొదటి కీర్తన అంటే సండే స్కూల్ పిల్లలు కంఠస్థ వాక్యం ఇస్తే బాగుంటది కదా, మొదటి కీర్తన ఏంటి తండ్రి కోలంకులోనని. కనుక ఆయన అదే చెప్పమని ఉపదేశించాడు, అది మాట్లాడడానికి నేను పూనుకున్నాను. కాబట్టి మొదటి కీర్తనలో సాతానుడు ఎంటర్ అవుతున్నాడు, దుష్టుడు ప్రవేశిస్తూ ఉన్నాడు మన సంఘంలోనికి, మన కుటుంబంలోనికి, మన ఆత్మీయ జీవితంలోనికి.
సాతానుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రవేశించి ఏం చేస్తున్నాడంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనల్ని ఉండకుండా చేయడం కొరకు హల్లెలూయా. కాబట్టి సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నువ్వు ఎక్కడైతే ఫలిస్తావో అక్కడ దేవుని మహిమ దిగి వస్తుంది. నువ్వు ఎక్కడైతే ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావో అక్కడ ప్రజలు నిన్ను వెంబడిస్తారు. కనుక సాతానుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను బట్టి కొందరు దారి తప్పిపోవాలి కానీ దారిలోనికి రాకూడదు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, స్తోత్రం. కాబట్టి మనల్ని బట్టి కొందరు దారి తొలగిపోవాలి అని సాతానుడు కొందరిని ఆ దుష్ట ఆలోచన చొప్పున నడిపిస్తున్నాడంట. అంటే భక్తి జీవితంలో మన సొంత ఆలోచన అనేటువంటిది ఒకటి ఉంది, దేవుని ఆలోచన అటువంటిది ఒకటి ఉంది. ఎప్పుడైతే దేవుడి ఆలోచన మన మీద పనిచేయదో దుష్టుడు మన సొంత ఆలోచన ఏం చేస్తాడంటే వాడుకోవడం మొదలు పెడతాడు. అందుకనే బైబిల్ చెప్పింది, వారు కయీను నడిచినటువంటి మార్గమును నడిచిరి, వారు బిలాము నడిచినటువంటి త్రోవను నడిచిరి అని భక్తుడైనటువంటి పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను ప్రవక్త కూడా మాట్లాడాడు. అంటే కయీను బిలాముల త్రోవలో కొంతమంది నడిచారట. అది ఆ త్రోవ ఏంటంటే అది దుష్టుల ఆలోచన చెప్పిన ఆ నడక నడిచారు. అయితే నీతిమంతులైనటువంటి వారంట దానికి విరోధముగా మనం పోరాడుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందని బైబిల్ చెప్పిందంటే ఎలా ఫలించగలము చూడండి. సామెతల గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే త్వరగా నేను ముగించుకుందాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వారి మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. చాలండి. భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఆ తర్వాత అన్నాడు, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులంట ఆశించినదంట దేవుడు వారికి దొరికేలాగా చేస్తాడట. ఎందుకు అంటే నీతిమంతుడు అన్యాయము చేతను అక్రమం చేతను వచ్చింది కావాలని కోరుకోడు. అందుకని తను ఆశించినది న్యాయమైనది గనక, అది యథార్థమైనది గనక, ఎవరికి నష్టము కలిగించినది గనక వారు ఆశించినటువంటిదంట దేవుడు వారికి దొరికేలాగా చేస్తాడంట. కానీ దుష్టుడు కోరుకున్నది వారికి దొరకదు. కనుక ఈ సామెతల గ్రంథము 18వ అధ్యాయంలో ఇక్కడ వచ్చినట్లయితే 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనం, 12:26. నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. హల్లెలూయా. అంటే దేవుని సంఘాలలో అందరము మనం నీతిమంతులుగా ఉన్నామనుకో, సపోజ్ ఏమవుతుందంటే కొందరికంట దారి చూపెడతామంట. మరి సాతానుడికి దేవుని కూర్చున్నటువంటి దారి చూపెడితే మంచిదా? వాడికి నచ్చుతుందా? నచ్చదు. అందుకని వాడు ఏం చేస్తున్నాడంటే కొందరిని ఆ దుష్ట ఆలోచన చొప్పున సాతానుడు నడిపించుకున్నాడు. ఆ భక్తిహీనులు ఏం చేస్తాడంటే వాళ్ళ ప్రవర్తన వారిని దారి తప్పిస్తాడు అన్నమాట. అంటే నీతిమంతుడు ప్రవర్తన అంటే సంఘములో మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు కొందరంట మన దారిని ఫాలో అవడానికి అవకాశం ఉందంట. అదే నీతిమంతుడు దారి తప్పేలాగా చేస్తే కొంతమంది దారి తప్పిపోయేలాగా చేస్తారంట. అందుకని బిలాము అనేటువంటి ఆ ప్రవక్త తాను దేవుని మార్గంలో నుండి దారి తప్పిపోయాడు, తొలగిపోయి తన ద్వారా ఇశ్రాయేలులు అనేకులు నష్టపోయేలాగా, శాపాన్ని కొని తెచ్చుకునే వాళ్ళగా ఇతడు తన దుష్ట ఆలోచనను బాలాకు రాజుకు తెలియపరిచాడు. అందుకే బైబిల్ చెప్పింది, నిజమే, సండే స్కూల్ పిల్లలకి ప్రకటించబడుతున్నటువంటి మాట కూడా మనకి చాలా అవసరమైనదే. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడవక
దుష్టుల ఆలోచనలు అనేవి మన మీద ప్రయోగించబడుతున్నాయి. అందుకు మన అనుదిన ప్రార్థనలో, మన కుటుంబ ప్రార్థనలో, మన సంఘ ప్రార్థనలో మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే దుష్టుడు ఆలోచనను కొట్టివేయాలంట. ఎలా ఉంటది దుష్టుని ఆలోచన అంటే, ఒకనాడు దావీదును గూర్చి ఒక దుర్మార్గుడు తన కన్న కొరకైనటువంటి అబ్షాలోముకి ఇలాగ ఆలోచనిస్తున్నాడు. అబ్షాలోమా, నీ తండ్రి చాలా బలహీనంగా ఉన్నాడు కదా, కాబట్టి ఇదే మంచి రైట్ సమయం, కాబట్టి నీ తండ్రిని వెళ్ళి నువ్వే చంపే అని ఒక దుష్ట ఆలోచన అబ్షాలోముకి ఇచ్చాడు. ఎవరు అంటే అహీతోపెలు అనేటువంటి వాడు. అంటే నీ తండ్రి చనిపోతే ఆ స్థానంలో నువ్వే ఉంటావు, నువ్వే రాజు అవుతావు, ఆ ఘనతలు ఆ పేరు ప్రఖ్యాతులు నీకే ఉంటాయని ఇతనికి ఏం చేశాడంటే మంచి ఉపాయం చెప్పాడు. అంటే తనకు రాజు అవ్వడం ఇష్టమే, కానీ అక్కడ రాజు అవ్వాలంటే అక్కడ రాజుగా ఉన్న తండ్రి చనిపోవాలి. చూసావా అది ఎంత దుష్టాలోచన. అంటే అహీతోపెలు అనేటువంటి వాడు దేవుని సంఘాలలో రహస్యం గుండి పనిచేస్తూ ఉన్నాడు. అహీతోపెలు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థానము నుండి నువ్వు తొలగిపోయేలాగా, దేవునిలో నువ్వు ఫలములు పొందకుండా ఫలించలేని చెట్టు వల్లే దేవుడే నిన్ను నరికివేసేలాగా ఉండుటకు అహీతోపెలు ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా అహీతోపెలు అనేటువంటి ఆశ, ఆ అహీతోపెలు అనేటువంటి ఆత్మ సార్వత్రిక క్రీస్తు సంఘములో ఏలుబడి చేస్తున్నది. యెజబెల్ ఆత్మ ఎలాగైతే దేవుని ప్రజలను బలహీనపరుస్తుందో, అలాగే అహీతోపెలు అనేటువంటి వాని యొక్క ఆలోచన దేవుని ప్రజలను ఫలింపకుండా చెడగొడుతుంది మాట. వాడు ఏం చేస్తాడంటే దేవ విరోధమైనటువంటి ఆలోచనలు మనకు నేర్పిస్తూ ఉంటాడు. దేవుడే తనంతట తానే మనల్ని విడిచిపెట్టేలాగా, దేవునికి ఎంత చేసినా నీవు నచ్చలేనటువంటి రీతిగా నడిపించడానికి సాతానుడు మనల్ని ప్రేరేపిస్తాడు. అందుకనే బిలాము సాతాను చేత కయ్యను నడిచినప్పుడు కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. అంటే నీతి నిమిత్తం హింసించబడుతూ ఉన్నప్పుడు, నీతి నిమిత్తము శ్రమ పడుతూ ఉన్నప్పుడు, ఆ శ్రమలోను కూడా మనం ఫలించాలని ఆశపడుతున్నప్పుడు, ఆ శ్రమలోను కూడా దేవుని వెతుకుతూ ఉన్నప్పుడంట ఖచ్చితంగా అవి మనకు దొరుకును. సపోజు యోబు నీతిమంతుడని బైబిల్ చెప్పింది, కానీ స్నేహితులు ఏమన్నారో యోబుని, నువ్వేదో తప్పు చేశావు. చూడండి యోబు గ్రంథంలోనికి ఒకసారి అందరూ వచ్చినట్లయితే, యోబు గ్రంథము 8వ అధ్యాయము, యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతాం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలుకున్న ఎడల, నీవు పవిత్రుడువై యథార్థవంతుడువైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నన్ను తుదను నీవు మహావృద్ధి పొందుతావు. హల్లెలూయా. యోబు కోసం యోబు స్నేహితులు యోబుని బలహీనపరచడానికి, బాధపరచడానికి, గాయాలు చేయడానికి చేస్తున్నటువంటి మాటలు ఇవి. 8వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు సుహీడగు బెల్లుదిట్లను ఎంతకాలము నీవిట్టి మాట్లాడేదవు, నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. దేవుడు న్యాయవిధిని రద్దుపరిచిన, సర్వశక్తుడకు దేవుడు న్యాయము రద్దుపరిచిన, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటుని బట్టి ఆయన వారిని అప్పగించనేమో అంటూ యోబుని వాళ్ళు గాయాలు చేస్తూ ఉన్నారు. యోబు నీతిమంతుడని నీకు నాకు తెలుసు, కానీ ప్రాణ స్నేహితులు కట్టుకున్నటువంటి భార్య యోబు విషయంలో దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే దుష్టుల ఆలోచన చొప్పున వీరు మాట్లాడుతూ ఉన్నారు. యోబుని, భక్తుని గాయాలు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, యోబు ఆ శ్రమ కాలంలో, ఆ కష్టకాలంలో ఆదరణ లేనటువంటి ఆ మనుషుల ఎదుట, నివారణ లేని తన బాధలలో ఎంతసేపు బాధపడాలో తెలియని తన కష్టకాలంలో యోబు ఎలా ఉన్నాడంటే ఇంకా దేవుడి వైపే చూస్తూ ఉన్నాడు.
అంటే నేను ఏ తప్పు చేయలేదు, నేను నిర్దోషిని, నేను పవిత్రుడిగానే ఉన్నానని తన యథార్థతను యోబు చాటుకుంటూ ఉన్నాడు. కానీ అక్కడ ఆ 5లో రాయబడినట్లుగా నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుణ్ణి బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుని ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నున్న తుదను నీవు మహావృద్ధి పొందుదువు. హల్లెలూయా. ఖచ్చితంగా మహావృద్ధి అనేటువంటిది ఒకటి ఉంది. అందుకే నిన్న సండే రోజు మొన్న January 1st ఇచ్చిన వాసుల్లో అత్యధికంగా అభివృద్ధి పొందుట. హల్లెలూయా. ఖచ్చితంగా మనందరికీ హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఖచ్చితంగా దేవుడు ఒక రోజు మన నీతికి తగినట్లుగా ఒక అభివృద్ధిని అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రైజ్ లార్డ్, స్తోత్రం, ప్రైజ్ లార్డ్, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా యోబు గ్రంథంలో రాయబడినట్లుగా ఒకరోజు దేవుడు మన నివాస స్థలమును వర్ధిల్లింప చేయడానికి, మనకి ఒక గొప్ప బహుమానం ఇవ్వడానికి మన నీతి ఆధారమై ఉన్నది. ఖచ్చితంగా హల్లెలూయా. నీతికి తగినట్లుగా నివాస స్థలమును వర్ధిల్లింపజేసి మొదట ఉన్నటువంటి స్థితి కంటే దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు కలగజేస్తాడట. కాబట్టి యోబు నీతిమంతుడు అనడానికి నిర్ధారణ ఏంటంటే, సాక్షాత్తు మనుషులు ఒప్పుకోకపోయినా దేవుడే యోబు కష్టకాలంలో ఈ కష్టము యోబు ఎలా అనిపిస్తూ ఉన్నాడంటే, యోబు అనిపిస్తున్న శ్రమ యోబు తప్పు చేసినందువల్ల కాదు, యోబు అన్యాయంగా శ్రమను పొందుతూ ఉన్నాడు. అంటే యోబుకి ఏమాత్రం తన ప్రమేయం లేదు. అటువంటి తన ప్రమేయము కానిటువంటి స్థితిలో తను నిష్కారణంగా శ్రమను పొందుతూ ఉంటే ఆ నీతినే దేవుని ఎదుట చాటాడు యోబు భక్తుడు. సాక్షాత్తు దేవుడే దిగొచ్చాడు యోబు జీవితంలో. ఎందుకు పెట్టాడు యోబు గ్రంథాన్ని అంటే, ఖచ్చితంగా దేవుడు కూడా మన నీతిని చూస్తూ ఉన్నప్పుడు ఈ సమాజం అంతటికీ కూడా నీ నీతితో పని లేదు, నీ జీవితంతో పని లేదు, కానీ దేవుడికి నీ నీతితో పని ఉంది కనుక దేవుడే సాక్షాత్తు దిగొచ్చి ఇంతకాలం దేని యందు నీవు ఈ నీతిని కలిగి ఉండడానికి ఎన్ని గాయాలు పొందావో, ఈ నీతిని నువ్వు కాపాడుకోవడానికి ఎంత ఇబ్బంది నువ్వు ఎదుర్కొన్నావో, ఆ నీతిని అంట దేవుడు చూసంట అత్యధికంగా అభివృద్ధి చేస్తాడట. హల్లెలూయా. కీర్తనలోనికి మనం వచ్చినట్లయితే సామెతల గ్రంథంలోనికి త్వరగా ముగించేస్తాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూరుదురు. అంటే నీతి కలిగినటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తున్నప్పుడు అనేక స్థితిగతులలో, బంధకాలలో, బలహీనతలో మనం పడిపోతూ ఉన్నప్పుడు కూడా నీతిని చూసంటే దేవుడు మనల్ని 7 మార్లు పడిపోయినను అంటే తిరిగి దేవుడు మనల్ని లేవనెత్తాడంట. విడిచిపెట్టాడు దేవుడు. అంటే ఏ నీతి కొరకు నీవు అవమానాలు పొందడానికి ఇష్టపడ్డావో, ఏ నీతి కొరకు అనేకులు నిన్ను తృణీకరిస్తూ ఉన్నారో, అదే నీతిలో ఒకవేళ నువ్వు బలహీనమైనప్పుడు కూడా దేవుడు అంట నీ నీతిని చూసి విడిచిపెట్టాడంట, లేవనెత్తుతాడంట. హల్లెలూయా. అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించట కంటే యెహోవాకు ఇష్టము. హల్లెలూయా. చూడండి, దేవునికి ఏమి ఇష్టం అంట? నువ్వేదో బలి అర్పించినంత మాత్రం దేవునికి ఇష్టం కాదంట, ఏదో చేసినంత మాత్రం ఇష్టం కాదంట. అంటే నీలోనే దేవునికి ఇష్టమైనది ఏంటంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకునేటువంటి వ్యక్తిగా ఆయన కనబడితే చాలంట. అదే దేవునికి బలి అర్పించిన దానికంటే చాలా చాలా ఇష్టం అంట. హల్లెలూయా. అందుకని మొదటి కీర్తనలో చెప్తుంది,
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. అంటే ఈ రోజు జనులు అంట ఎలా ఉన్నారంట, దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్నారు. ఆనాడు అవ్వ సాతాను చేత మోసగించబడి దుష్టుల ఆలోచన చొప్పున నడిచింది. నడవడం అంటే అర్థం ఏంటంటే అడుగులు అడిగేసి నడవడం కాదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవడం అంటే అర్థం ఏంటంటే, అంటే అంతవరకు ఉన్నటువంటి నిర్ణయాన్ని తొలగించుకుని దుష్టుడు కలగజేసినటువంటి నిర్ణయాన్ని మనం అప్లై చేయడం. దేవుడు చెప్పాడు, ఈ పండ్లలో నేను తినొద్దన్న దానిని మీరు తినేయడం నిత్యముగా చచ్చెదరని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినటువంటి ఆ మాటను ఆ ఆది కాలంలో అవ్వ ఏం చేశారంటే, ఎప్పుడైతే దుష్టుని సర్పం మాట విన్నదో ఆ పండు తిన్నది. అంటే దేవుని అభిప్రాయమును తోసివేసి నడవడం అంటే ఏంటంటే దుష్టుని అభిప్రాయాన్ని అప్లై చేసింది. నడవడం అంటే నడక అనుకుంటారు చాలా మంది. అంటే మంచి మార్గంలోంచి తప్పిపోవడం, సన్మార్గంలోంచి తప్పిపోవడం, చెడ్డ మార్గంలోనికి ప్రయాణం చేయడమాట. అందుకని ఈరోజు చాలా మంది అంటే స్వలాభమును అపేక్షించి, ఘనతను అపేక్షించి వారికి నచ్చినటువంటి మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నారంట. ప్రతి వ్యక్తి ఆలోచన చేసుకోవాలంట, నేను ఎంచుకున్నటువంటి ఈ మార్గము సరైనదేనా ఏంటి, ఈ మార్గంలో నేను ప్రయాణం చేస్తే నాకు రక్షకుడు దొరుకుతాడా, పరమాత్ముడు దొరుకుతాడా, భగవంతుడు దొరుకుతాడని సోదరులు ఐదవులు అందరూ ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే యోహాను సువార్త 14:6 దేవుడు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. అంటే మానవాళికి ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక ఊరికి వెళ్ళడానికి అనేక మార్గాలు ఉంటాయి, అవునా? అనేక మార్గాలు ఉంటాయి ఒక ఊరికి వెళ్ళడానికి, కాబట్టి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అనేక మార్గాలు ఉన్నాయా? పోనీ క్రైస్తవులకో మార్గం, అన్యులకో మార్గం, హైందవులకో మార్గం, ఏంటి ముస్లింస్కో మార్గం, జైనులకో మార్గం, బుద్ధులకో మార్గం, నాస్తికులకో మార్గం, అన్ని మార్గాలు ఉన్నాయంటే లేవు, ఒకటే మార్గం అంట, అది నేనే అన్నాడు యేసు ప్రభువు. హల్లెలూయా. కాబట్టి ఆ మార్గాన్ని భూమి మీద ప్రజలు తెలుసుకుని ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు కోరుకున్నది దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. కనుక ఈ రోజు చాలా మంది దేవుని మార్గం ఇదేనని కొంతమంది బయలుదేరారట, కానీ ఆ మార్గమును అనుసరించి నడవక ఆ మార్గం నుండి తొలగిపోతున్నారు. ఎందుకు తొలగిపోతున్నారు? బిలాము ఎందుకు తొలగిపోయావు ఈ మార్గంలో నుండి అని అంటే, మనుషుల్లో నుండి ఆశించి. అంటే యోబు అలా తొలగిపోయాడంటే యోబు తొలగిపోలేదు, అంటే ఏ మనుషులు యోబు ఆశించలేదు. కాబట్టి మొదటి కీర్తన ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు చాలా చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఏమనంటే, నువ్వు ఒక కాలమందు ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు మొదటి కీర్తన గురించి నేను ఇంతసేపు ఎలా మాట్లాడిన అనుభవం లేదు. మొదటిసారి మొదటి కీర్తన గురించి నేను పూనుకున్నాను, అంటే ఎత్తుకున్నాను 2-3 సార్లు, తక్కువ. కానీ చెప్తున్నాను, ఆకు వాడక తన కాలమందు అంట. అంటే ఒక కాలం ఉంది, దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నటువంటి బిడ్డల జీవితంలో ఒక కాలం ఉంది. ఆ కాలం అంటే ఏమవుతుందంట, నువ్వు బహుగా ఫలిస్తావంట. అవును, ఇప్పుడు మనము ఎండాకాలంలో ప్రవేశించబోతున్నాం కదా. ఎండాకాలంలో ప్రవేశిస్తున్నప్పుడు మనకి మామిడికాయలు దొరుకుతాయి, అవునా కదా. ఇప్పుడు తాటికాయలు, ముంజికాయలు దొరుకుతాయా? ఇప్పుడు ప్రస్తుతం దొరకవు కదా. అంటే ఇంకా ముంజికాయలు రావాలంటే మనకి ఎండాకాలంలో ఆ ముంజులు కూడా మనకు దొరుకుతాయి. తాటికాయల సీజన్ ఎప్పుడో అయిపోయింది. అంటే ఒక్కొక్క కాలంలో ఒక ఫ్రూట్ దొరుకుతుంది. అలాగే మన జీవితంలోనంట మనం నీతిని అనుసరించి దుష్ట ఆలోచనలన్నిటినీ ఎదిరించి పోరాడి మనం నడుస్తున్నప్పుడంట ఒక కాలం అనేది దేవుడు నిర్ణయించాడు. ఆ కాలంలోనంట మనమంట ఫలిస్తామంట. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు ఒకటి చెప్పాడు, చూడండి త్వరగా. ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనం, 18-14. అంతటా యెహోవా 14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకి తిరిగి వచ్చేదను. చాలండి. హల్లెలూయా. అంటే ఆనాడు అబ్రహాము సారమ్మకి ఇచ్చిన వాగ్దానం మాత్రమే కాదు, నిర్ణయ కాలం అనేటువంటిది ఒకటి ఉన్నది దేవుడు మన జీవితాలకి. ఆ నిర్ణయ కాలంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యెహోవానైనా నాకు అసాధ్యమైనది కలదా? అంటే
సమస్తము సాధ్యమే ఆయనకి. ఆ సమస్తము సాధ్యము కలిగినటువంటి దేవుడంట ఏం చేస్తాడంట, ఆ నిర్ణయ కాలంలో నీ పట్ల నా పట్లనంట ఏం చేస్తాడు, అసాధ్యమైనది చేస్తాడు. ఎవరికి అసాధ్యమైనది? మనుషులకు అసాధ్యమైనటువంటి ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని, ఒక ఇంతని గొప్ప ఘనతను దేవుడు జరిగిస్తాడట. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం ఫలించడానికి ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నిర్ణయ కాలం అంతా మనం ఫలించాలంటే, అర్థం చేయాలంటే ఏంటంట, ఈ దుష్టులు ఆలోచనలు వస్తూ ఉంటాయంట. ఇప్పుడు వరి వేస్తూ ఉన్నారు, పెరిగిన తర్వాత ఆ కోత కాలానికి వచ్చేసరికి ఏంటి, చాలా కలుపు పెరిగిపోతుంది కదా. ఇప్పుడు ఆ కలుపు వల్ల ఆ వరి పంటకు నష్టం కలుగుతుంది కనుక మనం ముందుగా ఏం చేస్తాం, కలుపుని తీసేస్తాం. అలాగే మనము ఫలములు ఫలింపక మునుపు దుష్టుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఎక్కడైతే ఫలించేస్తావేమని చెప్పేసి మన తలంపుల మీద, మన ఆలోచన మీద దాడి చేయడం మొదలు పెడతాడంట. కాబట్టి కలుపు తీసేసినట్లుగా దేవుని వాక్యము ద్వారా అవి అన్ని మనం తీసుకోవాలంట. అందుకే భక్తుడు దర్శమనసు గారు అనుకుంటా కదా, నా తలంపు అంతా నీవే అంటాడు. హల్లెలూయా. భక్తుల తలంపులు దేవుడేనంట. అందుకే దేవుడు అన్నాడు యెషయా గ్రంథంలో, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు అన్నాడు దేవుడు. అంటే మన తలంపులు, నీతిమంతుని తలంపులు దేవుని తలంపులుగా ఉండాలంట. దావీదు తలంపులు దేవుని తలంపులుగా, దేవుని తలంపులు దావీదు తలంపులుగా మారిపోయినవి. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారమైన మనసు కలిగిన వాడని లేఖనం రాయబడుతుంది కనుక మొదటి కీర్తనలోనికి రండి, నేను ముగిస్తాను. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఆ వాక్యాన్ని ఇంకా మనం విపులంగా ధ్యానం చేసుకోవచ్చు. ఒక సంగతి చెప్పి నేను ముగించేస్తాను. ఇక 5వ వచనం, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. కాబట్టి ఒక న్యాయ విమర్శ అనేటువంటిది ఒకటి ఉన్నది. భూమి గతించిన తర్వాత ఆ న్యాయ విమర్శలోనంట దుష్టులు, పాపులు నిలవరంట. నీతిమంతుల సభలో ఆ పాపులు నిలవలేరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవకుండా దేవుడు చేస్తాడు. అందుకని దేవుడు తన రక్తములో విమోచించబడినటువంటి వారిని నీతిమంతులు అనంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుడు అనుగ్రహించిన మహిమను అందరూ పొందలేకపోతున్నారని రోమపత్రికలో పౌలు భక్తుడు చెప్పాడు. కానీ యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు అది పరమాత్ముడు ఈ భూమి మీదకి చెందించిన పరిశుద్ధ రక్తము గనక ఆ రక్తం అంట మానవాళిని పరిశుద్ధులను చేస్తుందంట, నీతిమంతులను చేస్తుందంట. అలాగే దేవుని చేత పరిశుద్ధపరచబడి నీతిమంతులైనటువంటి వారంట ఈ నీతికి తగినట్లుగా, అంటే దేవుడు కలుగజేసిన నీతికి తగినట్లుగా. మన సొంత నీతి సరిపోదు. మన సొంత నీతి ఏమని చెప్పిందంటే బైబిల్, దేవుని ఎదుట మీ నీతి మురుగు గుడ్డలని చెప్పింది బైబిల్. కనుక దేవుడు ఉచితంగా తన రక్తము ద్వారా మనకు అనుగ్రహించిన ఈ నీతిని బట్టి అంట మనం తగినటువంటి ఫలములు ఫలించాలట. హల్లెలూయా. ఏంటి, ఎవరి నీతి ప్రకారంగా వాళ్ళంటే క్రీస్తుని ఆశ్రయించకుండా నేను నీతిమంతునని, నేను ఫలించాలని అనుకుంటారు లోకము కదా. కాదు, దేవుడే మానవాళికి ఇచ్చినటువంటి ఈ నీతికి తగినట్లుగా మనం ఫలించాలంట. ఫిజికల్ లైఫ్ లో యోబు నీతిమంతుడిగా ఉన్నాడు. దేవుడు తనకు అనుగ్రహించినటువంటి నీతిని కూడా కలిగిన వాడిగా దాని ప్రకారంగా నడుచుకున్నాడు. కనుక దుష్టులు అలాగుండరంట. కాబట్టి లేఖనం ఏం చెప్తుందంటే, దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడంట. అంటే నీ మదిలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో బైబిల్లో ఉన్నటువంటి దేవుని మాటలు, దేవుని వాక్యము దివారాత్రులు నీ మదిలో ఉండాలి, నీ హృదయలో ఉండాలి, నీ తలంపుల్లో ఉండాలి అండి. బైబిల్లో ఉన్నటువంటి దేవుని మాటలు వినబడుతున్నటువంటి దేవుని వాక్యం అంట మన తలంపులు, మన ఊహలు, మన ఆలోచనలు నింపబడుతూ ఉండాలి. దాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలట. కాబట్టి ఈ ధ్యానము, ఈ తలంపులు, ఈ ఆలోచనలు ఏం చేస్తాయంటే నిన్ను దుష్టుని ఆలోచనలను పడనివ్వకుండా, చెడిపోనివ్వకుండా, పడిపోకుండా కాపాడుతూ ఉంటే దావీదు భక్తుడు అన్నాడు 119వ కీర్తన 11వ వచనంలోను కూడా చివరిగా ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. 119వ కీర్తన 11వ చరణం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. హల్లెలూయా. కనుక దావీదు భక్తుడు అలా దేవుని వాక్యాన్నంట హృదయంలో పెట్టుకున్నాడట, దాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆ వాక్యము ఏం చేస్తుందంటే ఈ దుష్టుల ఆలోచన చొప్పున వెళ్ళిపోకుండా, చెడిపోకుండా తనను కాపాడుతూ ఉందంట. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి నీతిని మనం కాపాడుకోవాలంటే ఈ వాక్యం మనకి ఎంతైనా అవసరమై ఉన్నది.
కనుక ఆ వాక్యం ఎప్పుడైతే మనం అనుసరించి మన ఎదుట కనబడుతున్న ప్రతి దుష్ట ఆలోచనల నుండి తప్పించుకుంటాం. ఏంటి నడుస్తున్న దారిలో సపోజు బాగా బురద ఉంది, నడుస్తున్న దారిలో మనకి ఎక్కడికక్కడే ముళ్ళు స్పష్టంగా కనబడుతున్నప్పుడు మనము ఆ బురదలు అడిగేయకుండా ఆ ముళ్ళు మీద మన కాలు వేయకుండా జాగ్రత్తగా పడతామా లేదా? అలాగనే దేవునికి దూరము చేస్తూ దేవునికి విరోధకరంగా మనల్ని తయారు చేయడానికి పొంచి ఉన్నటువంటి శక్తుల నుండి, దుష్ట వ్యక్తుల నుండి, వారి వ్యసనముల నుండి మనమంట అలా జాగ్రత్తగా తప్పించుకోవాలట. హల్లెలూయా. అలా తప్పించుకున్న నాడంట ఒక కాలమందు అంటే అక్కడి నుంచి తప్పించుకున్నావు నీవు. కాబట్టి ఇదేం చేస్తాడు దేవుడు? ఫలములు ఫలించేటువంటి రీతిగా చేసి అసాధ్యమైనటువంటి కార్యాలు భక్తుల జీవితంలో దేవుడు జరిగిస్తాడంట. కాబట్టి ఇక్కడ నీతిమంతుల సభ ఉన్నది. ఆ నీతిమంతుల సభలో పాపులు ఉండలేరు, దుష్టులు ఉండలేరు మాట. కాబట్టి దుష్టుల ఆలోచనలో ఈరోజు అనేకులంట పడిపోతూ ఉన్నారు. దుష్టుని ఆలోచన అనే కోటలో, ఆ ప్రపంచములో, ఆ ఉద్దేశములో సాతానుడు ప్రజల్ని బంధించేస్తూ ఉన్నాడు. కాబట్టి వాటిని ఎదిరించి నీ వాక్య ధ్యానము చేత, అందుకే అన్నాడు దావీదు భక్తుడు అదే 119, దేవా నీ వాక్యమే నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నదన్నాడు. అంటే దేవుని వాక్యం అంట పాదాలకి దీపం అంట. ఎందుకు దీపము అంటే మనం అడుగేస్తున్నటువంటి సమయంలో వెలుగు మనకు కనబడుతుంది. వెలుగు కనబడుతున్నప్పుడు ఆ అడుగు ఊబి నేలలో పడిపోతుంది. ఇప్పుడు వెలుగు కనబడింది. వెలుగు కనబడుతున్నప్పుడు ఊబులు వేస్తావా? చెప్పండి, వేస్తావా? వెయ్యవు. అంటే నీ వాక్యమే నా పాదములకు దీపం అంటే అర్థం ఏంటంటే నేను పడిపోకుండా, చెడిపోకుండా నీ వాక్యము అనేటువంటి ఆ వెలుగులో నా పాదాలు తొట్టెలకుండా కాపాడుతున్న దేవానికి స్తోత్రం అని అర్థం. కనుక నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగు. అంటే నడవలసినటువంటి త్రోవ ఏంటో ఈ వాక్యం అంట స్పష్టంగా చూపెడుతుంది. కాబట్టి నీతిమంతుల మార్గం అంట 6వ వచనంలో యెహోవాకు తెలియనంట, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. కాబట్టి ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మన మార్గాలు దేవుని దగ్గరకు నడిపించాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే మన చుట్టూ దుష్టుడు అనేకమైన మార్గాలను ఏర్పాటు చేశాడు. ఏ మార్గంలో వెళ్ళిపోయినా షార్ట్ కట్లో వెళ్ళిపోతే ఇది వచ్చేస్తుంది అని అనుకున్నట్లుగా. కాబట్టి దేవుడు తన మార్గాలను మన ముందు ఏర్పరిచాడు. అందుకే మనకు 103వ కీర్తనలో కూడా కనబడుతుంది, మోషేకంట దేవుడు తన మార్గాలను తెలియపరిచాడంట. మోషేకి తెలియపరిచినటువంటి మార్గంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు నడిపించాడు. కానీ ఈ చిత్రం ఏంటంటే మోషేకి బయలుపరచబడినటువంటి తెలియపరిచినటువంటి ఆ మార్గంలో ఇశ్రాయేలు అందరూ నడవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దుష్ట ఆలోచన చెప్పిన నడవడం మొదలు పెట్టారు. అందుకని మోషే ఆలోచనతో నడవలేనందువలన ఇశ్రాయేలు అనేకులు కనానికి చేరలేకపోయారు, అరణ్య మార్గంలో మృతులైపోయారు. కాబట్టి దేవుడు ఈరోజు మన మార్గాలను చూస్తున్నాడు. మన మార్గములు దేవుడికి తెలుసు. కాబట్టి మన నీతికి తగినట్లుగా దేవుడు అంట ఒక రోజున మన నివాస స్థలాన్ని వర్ధిల్లు చేస్తాడంట. కాబట్టి ఎప్పటికప్పుడే ఏంటి గొర్రె ఆ మురుకు నుండి తప్పించబడుతున్నట్లుగా మనము ఈ లోక మాలిన్యము నుండి, అపవిత్రత నుండి, కల్మషం నుండి, ఆ ఆలోచనల నుండి మనము తప్పించబడుతూ దేవుని వాక్య ధ్యానం చేత, అందుకే దేవారాత్రంలో యెహోవా వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు ధన్యుడు. అంటే దేవుని వాక్యము చేత నీ జీవితాన్ని నడిపించుకుంటున్నప్పుడు పెట్రోల్ లేకపోతే బండి నడవదు. ఆ విధంగా దేవుని మాట చేత మనం నడుస్తూ ఉన్నప్పుడు సర్వకాల సర్వవస్థల్లోనూ భక్తులందరూ కష్ట నష్ట బాధ దుఃఖంలోనూ ఎలాగైతే దేవుని చిత్తమును జరిగించడానికి దేవుడు అని బలపరిచాడో అదేవిధంగా కడవరి కాలంలోనంట ఈ విధంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ఆ ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపిస్తాడట. హల్లెలూయా. ఫలములు, విస్తారమైన ఫలములు. యోసేపుని కూడా దేవుడు అలా నడిపించాడు. ఎక్కడి వరకు నడిచాడంటే లోయలోనికి వెళ్ళాడు, తండ్రి ఒడిలో నుండి ఏంటి ఆ ఊబిలోనికి పడ్డాడు, గోతులోనికి పడ్డాడు. అక్కడి నుంచి తీసుకెళ్లి ఇస్మాయిల్ చేతిలో పడ్డాడు. అక్కడి నుంచి నడిపించబడి ఐగుప్తులకి అమ్మివేయబడ్డాడు. అక్కడి నుంచి తీవేయబడి చెరసాల్లోనికి వెళ్ళాడు. అంటే యోసేపు తన నీతిని దైవ మార్గం అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు ఇన్ని వ్యతిరేకతలు కలుగుతూ ఉన్నాయి. కానీ యోసేపు నీతిని దేవుడు చూసినప్పుడు యోసేపుని మళ్ళా అదే జైల్లో నుండి, అదే గుంటలో నుండి, అదే ఐగుప్తుల నుండి దేవుడు విడిపించి యోసేపుని ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. యోబు శ్రమలను, యోబు కష్టాలను, యోబు కన్నీటిని చూసినటువంటి దేవుడు అదే యోబుకు మళ్ళా ఎంతో సంతానాన్ని,
పోగొట్టుకున్నటువంటి సకల సంపదలను, ఆస్తులు, ఘనతలను మరలా తిరిగి ప్రసాదించాడు దేవుడు. హల్లెలూయా. అంటే నీతి అత్వము చాలా ఇంపార్టెంట్. అది ఆస్తి కంటే, అంతస్తు కంటే, పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్యము, ధనము, బలము కంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ నీతి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఈ రోజు జనులు ఆ నీతిని ఈజీగా అమ్మేసుకుంటూ ఉన్నారు. ఆ నీతిని తాకట్టు పెట్టేసుకుంటున్నారు. ఆ నీతిని బానిసలుగా బ్రతకడానికి వాడుకుంటూ ఉన్నారు. వారిని బట్టి దేవుడు అన్నాడు కూడా సంతోషించడు, వాళ్ళ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్లింపచేయడు. కనుక అందుకే నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు అని చెప్పింది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులంట, ఆకలి దెబ్బలు గలవారు ధన్యులంట. కాబట్టి దేవుడు ఈ రోజు మనకి నీతి ఎవరంటే దేవుడే. ఆయనే మనకి నీతి అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని కాపాడుకోవాలి మాట. కాపాడుకుంటావు ఈ నీతిని. ఇగో నువ్వు నా మాట అంటే నేను ఇలా చేస్తానన్నది సాతాను అవ్వను కదా. మీరు ఈ పండు తింటే మీరు ఇగో ఇలాగా గొప్పవారు అయిపోతారు, దేవుడి కంటే ఉన్నతులు అయిపోతారని ఎరేస్తే వీళ్ళు చాలా ఆశపడ్డారు. కాబట్టి సత్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, మంచికి వ్యతిరేకంగా సాతాను ఈ రోజు అనేకుని దుష్ట ఆలోచనలు నడిపించేస్తున్నాడు. కాబట్టి మనమైతే దుష్టల ఆలోచన నుండి తప్పించబడి దేవుని ఆలోచనలో నడుస్తూ నీతికి తగినటువంటి నివాస స్థలాన్ని దేవుడు వర్ధిలింపజేస్తాడు కనుక, దేవా నా నీతికి తగినట్లుగా నా నివాస స్థలాన్ని వర్ధిలింపచేతండి. ఆకువాడక తన కాలం మందు ఫలమిచ్చే చెట్టు వలె నేను ఉంటకు నాకు సహాయం చేయనని ప్రభుకు అప్పగించుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా.